హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఇవాళ నేను చాలా రోజుల తర్వాత కుళాయి చెరువు పార్క్కి వెళ్ళాను. చాలాసేపు తిరిగాను, ఎప్పుడూ లేను అంతసేపు. ఈరోజు ఏదో అలా తిరగాలనిపించింది. వెళ్ళి తిరిగాను, చాలాసేపు అలా తిరిగాను. కొన్ని వీడియోస్ చేశాను, బాగానే వచ్చినాయి. ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్, నేను ఈ లవ్ స్టేటస్లో లవ్ వీడియోలు పెడుతున్నానని చెప్పేసి నేను ఏదో లవ్లో ఓడిపోయినట్టు అది ఇది కాదు. అంటే చాలామంది మా ఫ్రెండ్స్ అయితే అందరూ చాలామంది నాకు తెలిసిన సబ్జెక్ట్స్లో చాలామంది కూడా ఒరే నేను ఇలాగా అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి ఏమో ఆన్లైన్లో ఉంటుంది, రిప్లై ఇవ్వదు, చాలా సేపటికి నేను ఒక 50 మెసేజ్లు పెడితే అని తప్పించి వేరే టాపిక్ రావట్లేదు. ఏదైనా అవసరం ఉంటే చిన్న మెసేజ్ పెడుతుంది, ఆ మెసేజ్కి నేను అవసరం తీర్చకపోతే వితిన్ సెకండ్స్లో బ్లాక్ చేసేస్తుంది. మళ్ళీ నేనే కాల్స్ చేసి వాళ్ళ సెల్లోంచి వీళ్ళ సెల్లోంచి కాల్స్ చేసి మళ్ళీ ఆ బ్లాక్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టి చెయ్యి ఓకే అని చెప్పేసి పెట్టేస్తుంది. అంతే తప్పించి దాని దగ్గర నుంచి ప్రేమ అంటూ ఏమీ రావట్లేదు. నేను చాలా సఫర్ అవుతున్నాను, నాకు బతకాలని లేదు అన్నాడు. నేను చెప్పేంత పెద్దవాడిని కాదు, నేను చాలా చూశాను, మా ఫ్రెండ్స్ చూసారు, అందరు చూసిన వాళ్ళే కాబట్టి అందరూ అది కాదురా, ఆ అమ్మాయిని ఫస్ట్ నువ్వు లవ్ చేసినప్పుడు ఎంత హ్యాపీగా నువ్వు రిసీవ్ చేసుకున్నావో ఆ అమ్మాయి రిసీవ్ చేసుకుని ఇద్దరు బాగున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదు, అందుకే లవ్ తగ్గింది. ఆన్లైన్లో ఉండి రిప్లై అవ్వకపోతే నువ్వు ఇంపార్టెంట్ కాదు నాకు అర్థమైపోతుంది కదా. ఫస్ట్ నీ గురించి వెయిట్ చేసి మెసేజ్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యే ఆమె ఇప్పుడు నీ మెసేజ్ చూసినా పక్కన పెట్టేసి వేరే చాటింగ్ చేసి వేరే కాల్స్తో మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నావు అంటే మా అమ్మ మాట్లాడుతుంది, మా చెల్లి మాట్లాడుతుంది, మా అత్త మాట్లాడుతుంది అని చెప్పేసి రీజన్ చెప్తుందంటున్నావు. ఈ రీజన్స్ అని తెప్పించుకుంటున్నావు కదా. ఇష్టం లేనప్పుడు నీకు అవాయిడ్ అవ్వడం చాలా కష్టమే, వాళ్ళకిలా బేగా అవాయిడ్ అవ్వలేవు కదా. అందువల్ల నువ్వే తగ్గించాలంటే నేను ఎలా తగ్గించలేకపోతున్నాను కాబట్టి ఏం చేయాలని నేను ఆలోచిస్తున్నాను, నిన్ను అడిగానని చెప్పేసి అన్నాడు. అంటే ఏం లేదు, కొంచెం ఏదైనా వారం రోజులు దూరంగా వెళ్ళి అని చెప్పేసి అన్నాను. నేను వారం దూరంగా వెళ్ళినా సరే తనకి గుర్తు వస్తుందంటే వారం రోజులు దూరంగా వెళ్ళు, సెల్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళు, ఆ తర్వాత ఏం జరుగుతుంది. కానీ లైఫ్లో బ్యాడ్ డెసిషన్ తీసుకోవద్దు. ఆ అమ్మాయి గురించి ఆలోచించి తప్పులేదు, కానీ ఆ అమ్మాయి జీవితం కాదనుకుంటుంది కదా నిన్ను అన్నప్పుడు వదిలేయి, లేవిట్ అని అన్నాను. నేను చెప్పడం కరెక్టేనంటారా రాంగ్ అంటారా? మెసేజ్ చేయండి ఫ్రెండ్స్.